హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 93వ భాగం. మోక్ష మణికర్ని ఎంత ఆపాలని ట్రై చేస్తున్నా మణికర్ ఆగకుండా అంతే చేస్తూ ఉంటే మోక్ష కోపంగా మణికర్ చెంప మీద గట్టిగా కొట్టి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా మణికర్? నన్ను బలవంతం చేస్తావా అని ఏడుస్తూ అరిచింది. మణికర్ చెంప మీద చేయి వేసుకొని ఏడుస్తూ కింద మోకాళ్ళ మీద కోలబడి మొహం దోసిలిలో దాచుకొని, తెలియటం లేదు మోక్ష, నా కళ్ళకి నువ్వు తప్ప మరొకరు కనిపించటం లేదు. ఈరోజు ఆ రోజు మనిద్దరం ఒకటైన తర్వాత హారిక దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను. తన దగ్గరికి వెళ్ళినా నువ్వే కనిపిస్తూ పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. నా మనసుని అడిగితే నువ్వు కావాలి అని అంటుంది. ప్లీజ్ మోక్ష, ఒప్పుకో. నా భార్యకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీనంగా అడిగాడు. మణికర్ మాటలకి మోక్ష షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు మణికర్? హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అన్నావు, ఇదేనా నీ ప్రేమ అని కోపంగా అడిగింది. అప్పుడు తెలియలేదు మోక్ష, నేను హారికని ప్రేమించాను అనుకుని భ్రమపడ్డాను. కానీ నిజంగా ప్రేమించలేదు. తన అందానికి అట్రాక్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ప్రతిరోజు ఈ గొడవలతో చచ్చిపోతున్నాను. రోజు రోజుకి ఇంటికి వెళ్ళాలంటేనే విరక్తి వచ్చేస్తుంది. అదే నువ్వు నా భార్య అయితే మా అమ్మని అర్థం చేసుకుంటావు, నన్ను అర్థం చేసుకుంటావు. నా ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు. ముఖ్యంగా నాకు నువ్వు కావాలి మోక్ష అని అన్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మణికర్. మేబీ నీ మైండ్ సరిగా లేదనుకుంటా. కొంచెం ఆలోచించి మాట్లాడటం నేర్చుకో. నువ్వు తీసుకునే ఈ నిర్ణయం నీ జీవితాన్ని శాసిస్తుంది, మర్చిపోకు. ముఖ్యంగా నీకు ఒక కూతురు ఉంది. తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. అంతేకాదు, నన్ను పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా అని అనుకుంటే నాకు జీవితంలో పిల్లలు పుట్టరు. నీ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి నేను పనికిరాను. అది బాగా గుర్తుంచుకో. మేబీ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసి నువ్వు మూవ్ ఆన్ అవ్వటం మంచిది. నన్ను మర్చిపో. నా గురించి ఆలోచించకు మణికర్. ప్లీజ్ మణికర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని 2 చేతులు జోడించి అరిచింది. నో మోక్ష, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు నువ్వు కావాలి. దట్స్ ఇట్. నువ్వు అవునన్నా కాదన్నా ఇక నువ్వు నాకు మాత్రమే సొంతం. త్వరలో నా ప్రేమని ఒప్పుకుంటావు, నాతో కలిసి నడుస్తావు, నాకు నమ్మకం ఉంది అని చెప్పి మోక్షని గట్టిగా హత్తుకొని తను విడిపించుకుంటుంటే వదలకుండా పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి, ఈ రోజు నుంచి నా ప్రేమని చూడ్డానికి రెడీ అయిపో అని పంతంగా చెప్పి బయటికి వెళ్ళాడు. మోక్ష అక్కడికక్కడే కుప్పకూలి తలపట్టుకొని, ఈ మణికరికి పిచ్చి పట్టిందా ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నాడు. నెవర్, ఇలా ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ తనని తాను స్థిమితపరుచుకోవటానికి ఇంటి పనుల్లో పడిపోయింది. బయటికి వచ్చిన మణికర్ ఎలాగైనా మోక్షని పొందాలన్న పంతంతో ఉన్నాడు. అలానే ఇంటికి వెళ్ళగానే హారిక ఎదురు రావటంతో చిరాకు పడుతూ, మొగుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇలానేనా ఉండేది హారిక? అసలు మనకి పెళ్ళయ్యి ఏమైనా 10 సంవత్సరాలవుతుందా? 15 సంవత్సరాలవుతుందా ఏంటి? ఇలా అగ్లీగా రెడీ అవ్వటం ఏంటి? కొంచెం కూడా ఫేస్ వాష్ చేసుకొని రాలేవా? చిచి, నిన్ను చూస్తుంటే చిరాకు వేస్తుంది అని అరిచి రూంలోకి వెళ్ళిపోయాడు. హారిక ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే పరిమళ గారు మణికర్ అన్న మాటలకి ఆశ్చర్యంగా వింటూ మనసులో, వీడికి ఏమైంది ఇలా వాగుతున్నాడు?
అని అనుకుంది. ఆ రోజు నుంచి మొదలు నిదానంగా హారిక మీద అరవటం, చిరాకు పడటం, దూరం పెట్టటం మొదలుపెట్టాడు. ఎంత హారిక తనకి తాను నచ్చజెప్పుకోవాలని చూసినా కనీసం తన మాట కూడా వినేవాడు కాదు. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావని నిలదీసి అడుగుదామన్నా తనకి ఛాన్స్ ఇవ్వడు. హారిక మనసులోనే బాధపడుతూ ఉంది. కానీ తన అమ్మానాన్నలకి ఇవన్నీ చెప్పి బాధ పెట్టటం ఎందుకు అని అనుకుంది. ఇక విశాల్కి తెలిస్తే ఖచ్చితంగా గొడవ పెద్దదవుతుందని ఊహించి తనే ఎలాగైనా తన జీవితాన్ని సరిచేసుకోవాలని, అలా కాని పక్షంలో తన ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యాలని అనుకుంది. మణికర్ డైలీ మార్నింగ్ మోక్ష కోసం వెళ్ళటం, ఆఫీస్ దగ్గర వెయిట్ చేయటం, తను లోపలికి వెళ్తుంటే అడ్డగించటం, తనకి ఐ లవ్ యూ చెప్పటం, విసిగించటం, ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు కాబట్టి మాట్లాడుకుంటున్నారు అనుకొని వదిలేయటం, ఇలానే సాగిపోతుంది. మోక్ష కుదరదని చెప్తుంటే ఆ కోపం మొత్తం హారిక మీద చూపించటం జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలోనే యశస్వి మొదటి పుట్టినరోజు వచ్చేసింది. హారిక దగ్గర ఎలా ఉన్నా మణికర్ తన కూతుర్ని ప్రేమగానే చూసుకునేవాడు. ఇక బర్త్డే అనేసరికి 3 రోజుల ముందు నుంచే హడావిడి మొదలుపెట్టాడు. ఆ 3 రోజులు మోక్ష ఎంత గుర్తుకు వస్తున్నా తన దగ్గరికి వెళ్ళలేదు. ఇక ఫస్ట్ బర్త్డే కాబట్టి విశాల్ 2 రోజుల ముందే విశాల్ తన 2 రోజుల ముందే వచ్చి తన మేనకోడలికి అప్పటి వరకు తన శాలరీ పోగు చేసి బంగారు చైన్ తీసుకున్నాడు. ఈసారి విశాల్ని చూసి మణికర్ బెదర్లేదు. ఎలాగైనా మోక్ష కావాలని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో ఆ 3 రోజులు విశాల్ దగ్గర బయటపడకూడదని చాలా జాగ్రత్తగా బిహేవ్ చేశాడు. ఇక మణికర్ కూడా తన కూతురికి అంతవరకు ఏమీ చేయించలేనని గుర్తు చేసుకుని బంగారు కడియాలు చేయించాడు. తనతో ఎలా ఉన్నా మణికర్ తన కూతుర్ని ప్రేమగా చూసుకునేసరికి హారిక ఆ నిమిషం తన బాధ మర్చిపోయింది. ఇకపై తను విడిగా ఉంటానని పరమేశ్వరన్ గారితో మాట్లాడాలని ఫిక్స్ అయ్యింది. అప్పుడైనా మణికర్ మారి తనతో మామూలుగా ఉంటాడని ఆశపడుతుంది. అలా ఉన్నంతలో గ్రాండ్గా తమ కూతురు పుట్టినరోజు చేశాక ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నాక మణికర్ ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోతే మణికర్ వెళ్ళిన వెంటనే టిఫిన్ తింటున్న పరమేశ్వరన్ గారితో, మావయ్య ఇక మేము విడిగా వెళ్ళిపోతాము. మణికర్ రోజు రోజుకి నన్ను నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. పైగా నాకు కూడా అనిపిస్తుంది పని ఎక్కువగా ఉండటం వలన మణికర్ నన్ను పట్టించుకోవట్లేదని. ఇలా చెప్పటానికి సిగ్గుగా ఉన్నా మా బంధం తెగిపోకూడదు అంటే నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి కదా అని బాధని గొంతులోనే దాచి అంది. ఆ మాటకి పరిమళ గారు అంత ఎత్తున లేచేలోపు, నేను ముందుగానే చెప్పాను కదా హారిక, ఒకసారి యశస్వి పుట్టినరోజు అయిపోయాక మీరు విడిగా వెళ్లాల్సిందే అని పరిమళ గారి నోటికి తాళం వేసి మణికర్తో చెప్పేసే, ఈ నెలలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి, మంచి ఫ్లాట్ చూసి షిఫ్ట్ అవ్వండి అని అన్నారు. ఏంటండి అంత మాట అనేశారు? మన కొడుకుని మనకి దూరం చేస్తారా అని పరిమళ గారు ఆవేశంగా అడుగుతుంటే, ఆ కొడుకు ఇక్కడే ఉంటే నీ కోడలితో సవ్యంగా కాపురం చేసేలా కనిపించటం లేదు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. వాడు అసలు మనుషుల్లో ఉండటం లేదు. హారికని కూడా పట్టించుకోవటం లేదు. ఇంకా ఇక్కడే ఉంటే నీ వల్లే ఇద్దరి బంధం బీటలు వారి దూరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టే ఇదే మంచిది. మరొక్క మాట,
మాట్లాడావంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బెదిరించి మరి ఆఫీస్కి వెళ్ళిపోతే పరిమళ గారు హారిక మీద అంత ఎత్తున లేస్తూ, నువ్వేం బాగుపడతావే, నాశనమైపోతావు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్నావు కదా, నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను అని అరుస్తూ ఉంటే హారిక ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది తన రూంలోకి. యశస్విని తీసుకుని ఉదయాన్నే మోక్ష ఫ్లాట్కి వెళ్ళిన మణికర్ని చూసిన మోక్ష ఫ్రెండ్ మొహం చిట్లించి అతని వైపు చూసి సైలెంట్గా తనకి ఆఫీస్ టైం అయ్యిందని వెళ్ళిపోతే మోక్ష ఆఫీస్కి రెడీ అయ్యి మణికర్ రావటం చూసి కూర్చో అని చెప్పింది. మణికర్ కూర్చోకుండా ముందుగా మోక్షని గట్టిగా హత్తుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇన్నాళ్ళకి నీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మోక్ష, ఐఎమ్ సో హ్యాపీ అని ఎగ్జైట్ అవుతూ మోక్ష పక్కనే అతుక్కొని కూర్చుంటే మోక్ష 2 నిమిషాల తర్వాత, నువ్వు నీ కూతురు పుట్టినరోజు అప్పుడు చేసింది ఏమీ బాగోలేదు మణికర్ అని అంది. నేనేం చేశాను మోక్ష, నాకిష్టమైన అమ్మాయిని ముద్దు పెట్టుకోవటం కూడా తప్పేనా అని అడిగాడు. మోక్ష మళ్ళీ సైలెంట్గా ఉండటంతో అసలేమైంది మోక్ష, నన్ను ప్రేమించానన్నావు, మరి ప్రేమించిన వాళ్ళకి దగ్గర కావటానికి ఏం అడ్డొస్తుంది నీకు, చెప్తున్నాను కదా హారికని వదిలేస్తానని. ఇన్ని రోజులు కూడా తనని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాను, నిజంగానే తన మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. నాకు నువ్వు కావాలి మోక్ష, ప్లీజ్ ఒప్పుకో. ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నావంటే హారికకి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వు కావాలి అని అన్నాడు తన చేతులు పట్టుకొని. మరి హారిక విషయంలో తప్పు చేస్తున్నట్టు నీకేమీ అనిపించటం లేదా మణికర్ అని అడిగింది మోక్ష. తప్పు చేశానేమో మోక్ష, తప్పు చేశాను మోక్ష, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అత్తారింట్లో అణిగిమణిగి ఉండాలి, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అని. హారిక అలా చేయకుండా ఊరికూరికే గొడవలు పెట్టుకుంటూ నన్ను నిర్లక్ష్యం చేసి తన మీద ఉన్న ఇష్టాన్ని చంపేసింది. ఈరోజు తనకి విడాకులు ఇవ్వాలన్న థాట్ తీసుకువచ్చింది కూడా తనే అని నిర్దాక్షిణ్యంగా అంటుంటే, మరి రేపటి రోజు నన్ను పెళ్లి చేసుకున్నాక పొరపాటున నేను కూడా అలా అయితే నన్ను కూడా వదిలేస్తావు కదా మణికర్ అని అడిగింది. అలా ఎలా వదిలేస్తాను మోక్ష, హారికకి నేను అట్రాక్ట్ అయ్యాను కాబట్టి తనని ఈజీగా వదిలేయగలుగుతున్నాను, కానీ నీ మీద అలా కాదు, ప్యూర్ హార్ట్తో ప్రేమిస్తున్నాను, అందుకే పెళ్ళయ్యి పాప ఉండి కూడా నువ్వు కావాలని నీ వెనక తిరుగుతున్నాను, అర్థం చేసుకో మోక్ష అని అడిగాడు. సరే, సాయంత్రం ఫ్లాట్కి రా, నా నిర్ణయం చెప్తాను అని మణికర్ని వెళ్ళమని చెప్పగానే, నాకు తెలుసు నువ్వు తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటావని అని తనని గట్టిగా హత్తుకొని మరొకసారి ముద్దు పెట్టి వెళ్ళిపోతే మోక్ష ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.